ఈ వీడియో చూశారుగా. ఇది నిన్న పవన్ కళ్యాణ్ గారి నివాసానికి విజయవాడలో ఉన్నటువంటి ఆయన కార్యాలయానికి పెద్ద కొడుకు అఖిరానందన్ని, చిన్న కొడుకు మార్క్ శంకర్ని తీసుకుని పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇచ్చారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారు సడన్ గా వీళ్ళిద్దరిని తీసుకుని వచ్చినటువంటి ఎంట్రీ ఎందుకు ఇచ్చారు, అంతేకాకుండా ఒక అఫీషియల్ వెబ్సైట్ లో దీన్ని ఎందుకు పొందుపరిచారు అనేది ఎవరికి అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చాలా సార్లు తీసుకొచ్చారు కదా, చాలా సందర్భాల్లో కుటుంబ సభ్యులందరితోనూ కలిసి చాలా ఫొటోసే చాలా వీడియోస్ లోనూ కనిపించారు కదా. ఏంటి దీనికి కొత్తగా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే దానికి అర్థం పరమార్థం డెఫినెట్ గా ఉంటుంది. మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి ఇద్దరు పిల్లలు, ఏదైతే ఇద్దరు కొడుకులు, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కొడుకులు తల్లులు వేరు. మనందరికీ తెలుసు. ఆయన రేణు దేశాయ్ గారి నుంచి విడిపోయిన తర్వాత, అటు అనాలజీనో గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు పిల్లల్ని తను చాలా దగ్గరగా చూసుకుంటున్నారు. తండ్రిగా తన కర్తవ్యాన్ని చాలా బలంగా నెరవేరుస్తున్నాడు. తండ్రి చేయవలసినటువంటి అన్ని కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా చేస్తున్నారు. ఎక్కడా కూడా ఇద్దరికి తండ్రి ప్రేమని అందించడంలో పవన్ కళ్యాణ్ గారు తన తండ్రి పాత్రను సమర్థవంతంగా పోషిస్తున్నారు అని చెప్పి ఈ ఒక్క విజువల్స్ లో మనం చూడొచ్చు. అంతేకాకుండా తల్లులు వేరైనా తండ్రి చూపించేటువంటి ప్రేమ ముందు వాళ్ళిద్దరూ కూడా కలిసి ఉండటం, అఖిరానందన్ అలాగే అటు మార్క్ శంకర్, అలాగే కూతుర్లు కూడా గతంలో తిరుపతికి వెళ్ళినప్పుడు కూడా ఇద్దరు కూతుర్లు తీసుకువెళ్ళటం. ఇద్దరు కూతుర్లు కూడా మీకు తెలుసు, అటు ఆద్య కావచ్చు, అటు అనాలజీనో గారికి పుట్టినటువంటి ఇంకొక పాప కావచ్చు, ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి తిరుపతి దర్శనం చేపించడం. అంటే వాళ్ళిద్దరికి ఒక బాండింగ్, ఇక్కడ వీళ్ళిద్దరికి ఒక బాండింగ్. ఎక్కడా కూడా ఎటువంటి విభేదాలు లేవు అని చెప్పి ఎదటి వారికి కొంతమంది మాట్లాడేటువంటి కొన్ని, అంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారు ఇది చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి విజువల్స్ మాట్లాడితే చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళకి గురించి కంపేర్ చేయడం అనేది మనం పక్కన పెడితే అలాంటి ఆలోచన లేదు. కానీ ఎప్పుడన్నా ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా సరే గతంలో ఎవరైతే ఇలా పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడ్చి ప్రతిసారి ఏదో ఒక విధంగా ఆ కుటుంబంలో వీళ్ళ విడిపోయారు అని చెప్పి మాట్లాడుకునేటువంటి మాజీ ముఖ్యమంత్రి సైతం చేసేటువంటి వ్యాఖ్యలకి ఒక సమాధానం చెంపపెట్టులాగా అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు తన పిల్లలకి ఎంత విలువనిస్తారో ఈ ఒక్క సందర్భంలోనే కాదు, చాలా సందర్భాల్లో మనం చూసాం. అయినా కూడా ఏదో ఒక విధంగా వాళ్ళ కుటుంబం మధ్య ఏదో జరిగిపోతుందనే కొంతమంది మాట్లాడేటువంటి మాటలకు వాళ్ళ సమాధానం చెప్పరు, కానీ కాలమే దానికి సమాధానం చెప్తుందన్నట్టుగా ఈ రోజు ఈ విజువల్స్ అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎక్కడ తారతమ్యాలు ఉండవు. పవన్ కళ్యాణ్ గారు నలుగురు పిల్లల్ని చాలా బలంగా చాలా బాగా చూసుకుంటారు అనేది వాళ్ళ కుటుంబంలో ఉండేటువంటి విలువలు అందరికీ ఎలా ఉంటాయన్న చూడొచ్చు. అంతేకాకుండా ఇక్కడ అఖిరానందన్ని మనం కనుక ఇక్కడ చూస్తే తన కట్అవుట్ ఒక రేంజ్ లో కనిపిస్తుంది. తను రేపొద్దున్న హీరో అవుతాడా అవడా అనేది పక్కన పెడితే నిజంగా ఇప్పుడు మాత్రం హీరోలానే కనిపిస్తున్నాడు. తండ్రి బాటలో నడిచేటువంటి ఒక కొడుకుగా, ఒక బలమైనటువంటి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి ఒక మంచి వ్యక్తిగా, ఒక కొడుకుగా పవన్ కళ్యాణ్ గారి వెంట మనకి మొన్న తమిళనాడు కేరళ జరిగినటువంటి ఆ టెంపుల్స్ విజిట్స్ అప్పుడు కూడా కనిపించారు. ఆ తర్వాత ఇప్పుడు అంతకు ముందు చాలా సందర్భాల్లో కనిపించడం జరుగుతుంది. అంటే తండ్రి ఏ పొజిషన్ లో ఉన్నా సరే తన వెనకాల ఉంటాను, తండ్రి అడుగుజాడల్లో నడుస్తానని చెప్పకుండానే చెప్తున్నట్టు, నా వెనక ఎప్పుడు నా తండ్రి ఉంటాడు, అలాగే నా పిల్లలు ఉంటారు అని చెప్పేసి ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా చాలా బలంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఒక మంచి కుటుంబ విలువలు కలిగినటువంటి వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిలో నిజంగా ఈ విజువల్లో కనిపిస్తుంది. తను ఏ స్థాయి వ్యక్తి అయినా కానీ, అంటే డిప్యూటీ సీఎం అయినా, పవర్ స్టార్ అయినా, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మేనియా ఉన్నటువంటి మన మోదీ గారు చెప్పినట్టు దేశం మెచ్చినటువంటి నాయకుడైనా తన పిల్లలకి తండ్రే. ఆ ప్రేమను అందించటంలో తను ఎప్పుడు వెనుక అడుగు వేయను అని చెప్పి మరొకసారి చెప్పినట్టుగా కనిపిస్తుంది.